హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఇప్పుడు చర్మ సంబంధిత వ్యాధుల గురించి శీతాకాలంలో మనం ఎక్కువగా బాధపడుతుంటాము. హెయిర్ ఫాల్ అవుతుందని, స్కిన్ ఖరాబ్ అవుతుందని, అవన్నిటి గురించి మాట్లాడడానికి మనతో డాక్టర్ నీలకంఠ గారు ఉన్నారు. అవన్నిటి నివారణ గురించి, ఆ సమస్యకు జవాబులేంటి అని ఈరోజు తెలుసుకుందాం. మరి నమస్తే నీలకంఠ గారు. నమస్తే. చెప్పండి సార్. ఇప్పుడు అంటే శీతాకాలంలో ఈ చలికాలం వచ్చిందంటే అందరికీ భయం అవుతూ ఉంటుందన్నమాట. స్కిన్ అంతా పొడిబారిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అని అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాటన్నిటికీ ఈరోజు ఒక సమస్యను, ఆ సమస్య అన్నిటికీ జవాబులు అయితే మీ దగ్గర ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో శీతాకాలంలో వచ్చే సమస్యలు టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ అండి. కాస్మెటిక్ థింగ్స్ ఒకటి, మెడికల్ థింగ్స్ ఒకటి. కాస్మెటిక్ థింగ్స్ అంటే ఆల్రెడీ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పి చాలా మంది ఏహెచ్ఎస్, బిహెచ్ఎస్ అంటే గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ఇలాంటివి ఆన్లైన్ లో, సోషల్ మీడియాలో కొంత కాస్మెటిక్ డాక్టర్స్ అంతకుముందు ఇచ్చిన ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. వాటిని వింటర్ లో కూడా కంటిన్యూ చేసినప్పుడు స్కిన్ విపరీతమైన డ్రైనెస్ వస్తుంది. ఎస్పెషలీ హైదరాబాద్ ఇంకా ఢిల్లీ లాంటి చలి ప్రదేశాల్లో ఇంకా ఎక్కువ వస్తుందండి. సో అట్ ద టైం మనం ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసి దానిపైన ఈ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ కొద్దిగా వాడుకొని అలా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ ద మేజర్ అండ్ ఇంపార్టెంట్ కాస్మెటిక్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అండి ఇన్ ద వింటర్ సీజన్. అండ్ కమింగ్ టు మెడికల్ థింగ్స్, మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ వింటర్ సీజన్ అని చెప్పలేం కానీ రైనీ సీజన్ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ జూలై ఆగస్ట్. సో జూలై ఆగస్ట్ లో రైన్స్ వచ్చినప్పటి నుంచి వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా వచ్చాయండి. అప్పట్లో నార్మల్ వైరస్ లాగే అందరూ అనుకున్నారు. నౌ అప్పటి నుంచి ఇప్పుడు ఏమో JN1 వేరియంట్ ఆఫ్ కరోనా కొంత కనిపిస్తుంది. అందరూ అనుకుంటారు కరోనా వైరస్ ఆల్వేస్ కమ్స్ ఇన్ వింటర్ అనేసి, బట్ కరోనా వైరస్ కెన్ కమ్ ఇన్ ఎనీ సీజన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు కరోనా వైరస్ వచ్చినా రాకపోయినా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చర్మం మీద ఎస్పెషలీ చలికాలంలో దద్దుర్లు అండ్ డాండ్రఫ్ అనేది వెరీ కామన్ అండి. దద్దుర్లు అనేటివి ఆల్రెడీ ఒక ఆస్తమా అండ్ డస్ట్ అలర్జీ ఉండే వాళ్ళలో ఇప్పుడు దద్దుర్లు రావడం చాలా కామన్ ఉంది. అవి ఏవి లేని వాళ్ళలో కూడా దద్దుర్లు వస్తున్నాయి. ఇది మెడికల్ కండిషన్ అండి. అండ్ స్కిన్ డ్రైనెస్ ఈజ్ ద సెకండ్ థింగ్. సో నా ప్రైమరీ థింగ్ దద్దుర్లు అనేది ఎందుకు నేను కాన్సన్ట్రేటెడ్ గా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కింద చెప్తున్నానంటే, ఇప్పుడున్న సినారియోలో దద్దుర్లు పెదాల పైన వాపు రావడం, సో ఏదో అయిపోయింది, ఫేస్ మీద దద్దుర్లు రావడం, ఫేస్ మీద వాపు గడ్డలుగా రెడ్ గా రావడం, పట్టుకుంటే ఒళ్ళు వేడిగా ఉండడం, జ్వరం రావడం, ఇవన్నీ కూడా ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనాలో బాగా చూసామండి. ఇప్పుడు మళ్ళీ అవి చూస్తున్నాం. సో దీని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం డ్రై స్కిన్ ఇంకా వింటర్ సీజన్ లో కామన్, ఎవరీ వింటర్ సీజన్ లో వచ్చేదే. సో దానికి రెగ్యులర్ గా హైలూరోనిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, ఓట్ మీల్ ఎక్స్ట్రాక్ట్ కాంపోజిషన్ ఉన్న మాయిశ్చరైజర్స్ రెగ్యులర్ గా వాడుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లే అంటే చర్మం పొడిబారిపోతుంది, ఇంకా దద్దుర్లు వస్తాయి అంటున్నారు కదా. చలికాలంలో కొబ్బరి నూనె మాయిశ్చర్ లాగా యూజ్ చేయొచ్చా సార్ మనం? కొబ్బరి నూనె గురించి అడుగుతున్నారా? అవును సార్. కొబ్బరి నూనె అనేది వాడచ్చండి. బట్ కొబ్బరి నూనె అనేది ఇంకా పూర్ మ్యాన్స్ మాయిశ్చరైజర్ లాగా అందరూ హెయిర్ కి కొబ్బరి నూనె వాడతారు, అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి వాడుకోవచ్చు. బట్ అది ఎక్కువసేపు ఉండదు, డ్రై అయిపోతుంది. సో అదొకటే దానికి ఒక డిసడ్వాంటేజ్. అండ్ మోర్ గ్రీజీగా ఉంటది. కొబ్బరి నూనె రాసుకొని పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళి నడుస్తున్నప్పుడు పడిపోతారు కదండి, ఫ్రాక్చర్స్ జరుగుతుంటాయి. సో దానికంటే ఐ సజెస్ట్ అందరికి అందుబాటులో ఉండేది వ్యాజిలిన్ క్రీమ్ ఆర్ లిక్విడ్ పారాఫిన్ క్రీమ్, అలాంటిది యూజ్ చేసుకోవచ్చు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ చిన్న పెద్ద హాస్పిటల్ అని తేడా లేకుండా అన్ని చోట్ల లిక్విడ్ పారాఫిన్ అనేది వాళ్ళు ఉంటుంది. యూ కెన్ టేక్ దట్ క్రీమ్. సార్, చలికాలంలో పసిపిల్లలకు నలుగు పెట్టవచ్చా? పసిపిల్లలకి నలుగు పెట్టడం అనేది స్కిన్ బ్యారియర్ ని అన్ని సార్లు నీట్ గా ఉంచుతుందని మనం చెప్పలేమండి. వింటర్ సీజన్ లో అయితే యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ నేను నలుగు పెట్టడం సజెస్ట్ చేయను. కావాలంటే ఆయిల్ రాసుకోవచ్చు, ఆముదం లాంటిది ఏదైనా కానీ స్కిన్ బ్యారియర్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండేది, జిడ్డుగా ఉండడానికి చర్మం ఏదైనా చేయొచ్చండి. నలుగు పెట్టడం అనే దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ వింటర్ లో అదేం చేస్తుంది అంటే ఎక్కువ డ్రైనెస్ ని కలిగిస్తుంది. ఎక్కువ డ్రైనెస్ కలిగిస్తే ఆల్రెడీ ఇప్పుడు కరోనా వేవ్స్ ఇలాంటివి నడుస్తున్నాయి, అందరికీ చలికాలం ఉంది. సో డ్రై స్కిన్ మీద అది ఇంకా ఎక్కువగా రియాక్షన్ కలిగిస్తుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళు చలికాలంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పింపుల్స్ రాకుండా మనం జాగ్రత్త పడడం అంటే టీనేజ్ అన్నాక 13 years ఆఫ్ టైంలో ఫిమేల్స్ లో మెన్సెస్ స్టార్ట్ అవుతాయి.
అప్పటి నుంచి ఆల్మోస్ట్ 23-25 ఇయర్స్ వరకు పింపుల్స్ అనేవి వస్తూ పోతూ ఉంటాయి. సో ఫుడ్ విషయంలో ఇలాంటి పింపుల్స్ ఏవి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే వస్తున్నాయి, ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే రావట్లేదు అనేది కొంత ఏజ్ వచ్చిన తర్వాత దే కెన్ కమ్ టు నో. సో మిల్క్ ప్రోడక్ట్స్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయాలండి, అదొక జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ పింపుల్స్ వచ్చినప్పుడు చాలా మంది దాన్ని పాపౌట్ చేయడానికి గిచ్చుతూ ఉంటారు. సో దాన్ని గిచ్చితే మన చేతిలో ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతా అక్కడికి వెళ్ళి ఇంకా చీంపక్కులు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో పింపుల్స్ 1-2 పింపుల్స్ వచ్చినప్పుడు ఆయింట్మెంట్, క్లెండామైసిన్ అని కొంతమంది వాడుతుంటారు, కొంతమంది బయట క్రీమ్స్ వాడుతుంటారు. సో ఇది అప్పుడప్పుడు వాడుకోవచ్చు, బట్ అందరికీ ఆయింట్మెంట్స్ ఒక్కొక్కసారి సెట్ అవ్వవు. అట్ ద టైమ్ దే హ్యావ్ టు యూజ్ ద టాబ్లెట్స్. చలికాలంలో చాలా మందికి కాళ్ళు పగుళ్ళు వస్తూ ఉంటాయి, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సార్? కాలు పగుళ్ళకి చికిత్స అంటే లాక్టిక్ యాసిడ్, యూరియా కాంబినేషన్ క్రీమ్స్ ఉంటాయండి. లాక్టిక్ యాసిడ్ అండ్ యూరియా కాంబినేషన్ క్రీమ్స్ కాళ్ళ పగులకి మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి రాసుకొని ఇంకా వాళ్ళు వర్క్ చేసుకుంటే అది బాగుంటదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ బయట చలికాలంలో ముగ్గులు వేయడం ఇలాంటివి చేసినప్పుడు సాక్స్ లాంటిది వేసుకొని చేయడం ఐ ప్రిఫర్ అండి. సో మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకొని సాక్స్ వేసుకుంటే బాగుంటుంది. సార్ ఇప్పుడు ఎక్కువగా చలికాలంలో హెయిర్ ఫాల్ అవుతుంటది, చర్మ సమస్యలే కాకుండా హెయిర్ ఫాల్ వస్తుంటది కదా, మరి హెయిర్ ఫాల్ ని తగ్గించుకోవడానికి కూడా? హెయిర్ ఫాల్ కి చాలా రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ వీ హావ్ టు రూల్ అవుట్ డాండ్రఫ్ అండి. డాండ్రఫ్ బాగా వస్తుందా లేదంటే చలికాలంలో డాండ్రఫ్ తక్కువగా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఈ డాండ్రఫ్ బాగుంది అనుకోండి, డాండ్రఫ్ ని ట్రీట్ చేస్తే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్ గా కొంతమందిలో తగ్గుతుందండి. అండ్ ఇప్పుడున్న నేను ఇందాక చెప్పినట్లు కరోనా వేవ్ బాగా ఉంది. ఆ కరోనా అనేది చర్మం మీద వస్తుందని చాలా మందికి తెలియదు. చర్మం పైన కూడా కరోనా లాంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే దద్దులు రావడం, జుట్టు రావడం అండ్ దురదలు రావడం. సో ఇవి మెయిన్ స్కిన్ మీద వచ్చే కరోనా లక్షణాలు. ఇవన్నీ మైల్డ్ కేసెస్ ఆఫ్ కరోనా కింద మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ నేను 10 years ఆఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాను విజయవాడలో. సో నేను ఎప్పుడైతే కోవిడ్ ఫస్ట్ వేవ్ లో చూసిన స్కిన్ సింటమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్, ఇప్పుడు సేమ్ అదే ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద సబ్జెక్ట్ అంటారు చూసారా. సో ఆ విధంగా ఈ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను కొంతమందిని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, క్రౌడెడ్ ప్లేసెస్ లో తిరగద్దని చెప్తున్నాను. సో ఈ హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు బట్ అది టెంపరీ అండి. స్కిన్ మీద ఎలాంటి కరోనా లాంటి లక్షణాలు వచ్చినా అది టెంపరీ, బట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. ఎందుకంటే నార్మల్ మెడిసిన్స్ తోటి నార్మల్ గా వచ్చే దద్దుర్లు, ఈవెన్ సిట్రజిన్ వేసుకుంటే కూడా దద్దుర్లు తగ్గిపోయే రోజులు ఇప్పుడు తగ్గిపోయినాయి. వెన్ ద దద్దుర్లు అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్, అలా ఉన్నప్పుడు మందులు వాడాల్సి వస్తుంది. సో హెయిర్ ఫాల్ కి కొంతమందికి సీరమ్స్ ఇస్తాము, కొంతమందికి టాబ్లెట్స్ ఇస్తాము. ఆల్రెడీ హీమోగ్లోబిన్ తక్కువ ఏమైనా ఉందా, వాళ్ళకి ఆల్రెడీ వేరే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకొని దానికి తగ్గట్టు మనం హెయిర్ ఫాల్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ జనరల్ పబ్లిక్ కి మేము ఇచ్చే సలహా ఏంటంటే హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు గట్టిగా మళ్ళీ రుద్దకండి, ఇలా 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 రుద్దకండి. రుద్దితే ఏమవుతుందంటే హెయిర్ ఇంకా ఎక్కువ రావడం స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్, మీకు కాలు బెనికితే మీరు ఎలా చేస్తారు? నడిస్తే కాలు బెనకడం ఆగుతుందని నొప్పి, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నంత వరకు బాగుంటుంది, మళ్ళీ నడిస్తే మళ్ళీ వస్తుంటుంది. సో అలానే హెయిర్ కూడా మనం కొంచెం రెస్ట్ ఇవ్వాలండి. మనం దాన్ని స్ట్రెస్ కి లోన్ చేయడం, గట్టిగా దువ్వడం, ఏదో హెయిర్ స్పాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం అలాంటివి ఏం చేయకూడదు. జస్ట్ వీ హ్యావ్ టు గివ్ రెస్ట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ అవర్ డైలీ రొటీన్. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అవి బాగా తీసుకొని మన రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి, కొంచెం బిర్యానీలు ఇలాంటివి కొంచెం తగ్గించి, డ్రై ఫ్రూట్స్ అవి బాగా తీసుకుంటూ ఉంటే మన హెయిర్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సార్ ఇప్పుడు హెయిర్ ఫాల్ తగ్గడానికి మరి ఎటువంటి షాంపూస్ యూస్ చేస్తే బెటర్ అంటారు? షాంపూలు అండి, మన మార్కెట్ లో చాలా షాంపూలు ఉంటాయి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద యాంటీ డాండ్రఫ్ షాంపూ నుంచి ప్రతిదీ, ప్యాంటీన్ కానీ, డవ్ కానీ, నాట్ అబౌట్ వన్ సింగిల్ బ్రాండ్, అన్ని బ్రాండ్స్ లోనూ యాంటీ హెయిర్ ఫాల్ ఉంటుంది, మెంథాల్ రిలేటెడ్ ఉంటుంది అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఉంటాయి. మీకు ఏది సూటబుల్ అయితే అదే బెటర్ అండి. సో పర్టికులర్ గా ఈ బ్రాండ్ జనరల్ గా ఉండేదని అది చెప్పము. బాగా డాండ్రఫ్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ డాక్టర్, వాళ్ళు చూసి యాంటీ ఫంగల్ షాంపూస్ ఏమన్నా వాడాలా వద్దా అనేది చెప్తారు. హెయిర్ ఫాల్ బాగున్నప్పుడు మాత్రం 2 times షాంపూ చేయమని అడ్వైస్ చేయము. ఓన్లీ సింగిల్ టైం ఈజీ ఇనఫ్ అండి. అంటే ఒకసారి షాంపూ చేసి ఒక 1 minute అలా ఉంచేసి వెంటనే వాష్ చేసేవచ్చు. చిన్నప్పుడు లాగా 2 times షాంపూస్ అనేది అంత అవసరం ఉండదు. అంటే 2 applications, ఒకసారి తలస్నానం చేసినప్పుడు 2 applications ఆఫ్ షాంపూ అవసరం లేదని చెప్తారు. సార్ తలలో పెయిన్ కొరుకుడు అని ఇప్పుడు చాలా మంది బాధపడుతుంటారు, దానివల్ల హెయిర్ కూడా అందరికి అంటే ఫాలో అవుతూ ఉంటది కదా, ఆ సమస్యను నివారించడానికి? సో పెయిన్ కొరుకుడు అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అండి. సో డెఫినెట్లీ పెయిన్ కొరుకుడు ఉందంటే
దానికి ఉన్న రీజన్స్ అన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. థైరాయిడ్ ఈజ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ డిసీజ్. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు పెయిన్ కొరకుడు చాలా కామన్ గా వస్తుంటది. సో థైరాయిడ్ ని ఒకసారి చెక్ చేసుకుంటాము. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో పెయిన్ కొరకుడు ఉందా, ఇది వరకు చిన్నప్పుడు వాళ్ళకి పెయిన్ కొరకుడు వచ్చి తగ్గిపోయిందా, సో చిన్న చిన్న హెయిర్ ఫాల్ అనేది వాళ్ళకు ఉండేదా, అక్కడక్కడ ప్యాచెస్ వాటంతట అదే తగ్గిపోయిందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని కొంతమందిలో ఇంజెక్షన్స్ ఇస్తాము, కొంతమందిలో టాబ్లెట్స్ ఇస్తామండి. డిపెండింగ్ ఆన్ దర్ ఏజ్, వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మనము పెయిన్ కొరకుడు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. బట్ స్ట్రెస్ అనేది అడిషనల్ ఫ్యాక్టర్. పెయిన్ కొరకుడు ఉండే వాళ్ళు ఎవరు కూడా స్ట్రెస్ అసోసియేటెడ్ గా ఉంటే మాత్రం బాగా తగ్గించుకోవాలి. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా పెయిన్ కొరకుడు వస్తుందంటే సో వాళ్ళని మనం డీటెయిల్ గా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఏం టాబ్లెట్స్ లాంటివి ఇవ్వము. వీక్లీ వన్స్ రాసుకునే లోషన్స్ ఉంటాయి, డైలీ రాసుకునే లోషన్స్ ఉంటాయి, అవి ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. సార్ చాలా మందికి బట్టతల వస్తుంది, అట్లాంటి వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే జాగ్రత్తలు ఏంటి? ఎవరైనా అంటారా? డిపెండింగ్ ఆన్ ద నెసెసిటీ అండి. ఇప్పుడు నాకు కూడా ఈ రైట్ సైడ్ తక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంది. మై ఏజ్ ఇస్ 37. సో డెఫినెట్లీ నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం. కానీ నేను మ్యారీడ్, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి సో డెఫినెట్లీ నేను పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను అండ్ టైం లేక చేసుకోవట్లేదు. సో 55 ఇయర్స్ వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నారు, 65 ఇయర్స్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నారు, అండ్ పెళ్లి కాని వాళ్ళు బాల్నెస్ ఎక్కువ ఉంది, సో నాకు మ్యారేజ్ ఇష్యూస్ ఇలా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. సో నేచురల్ గా కరెక్ట్ గా డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది చాలా నేచురల్ గా ఉంటది, ఇబ్బంది ఏమి ఉండదు. అందరిలోనూ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ కేసెస్, కొంతమందిలో ఖచ్చితంగా హెయిర్ ఫాల్ బాల్నెస్ ఉంది, ఇంకా పూర్తిగా అక్కడ హెయిర్ రావు, మనం 3 or 4 సెషన్స్ ఆఫ్ పిఆర్పి ఆర్ జిఎఫ్సి చేసిన తర్వాత కూడా రాలేదనుకుంటే దెన్ నెక్స్ట్ చాయిస్ ఇస్ ఆల్వేస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో చాలా లాజిక్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ యొక్క హెయిర్ లైన్ పెట్టడం అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి డోనర్ ఏరియా నుంచి రిసిపియంట్ ఏరియాలో ఎన్ని గ్రాఫ్ట్స్ కావాలి, ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ కావాలి, అది 1 day లో జరిగే ప్రాసెస్, కొంతమందిలో 2 days లో చేస్తాం. మేము రీసెంట్ గా చేసిన కంటిన్యూస్ గా ఒక 10 days లో ఒక 4 cases చేసామండి. అందరికి 2 days తీసుకున్నాం. సో ఇట్స్ ఏ బిగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అనలైజ్ కంప్లీట్లీ. తొందరపడి ఏదో ఒక చోట ఒక ఆఫర్ ఇచ్చారని, ఒక చోట సీజనల్ ఆఫర్ ఉందని తొందరపడి చేసుకోవద్దని నేను సజెస్ట్ చేస్తానండి. యూ టేక్ సెవరల్ ఒపీనియన్స్. మీకు అన్ని నచ్చి నాట్ అబౌట్ ద ప్రైస్, ఫస్ట్ మీకు ఎన్ని గ్రాఫ్ట్స్ కావాలో మీకు కొంచెం ఐడియా ఉండాలి. అట్ ద సేమ్ టైం అవతల మనిషి చెప్తున్నది రిలయబుల్ కాదా అనేది మీకు తెలియాలి. సో మినిమం ప్రైస్ లేకుండా ఎవరు చేయరు. ఒకవేళ తక్కువ రేటుకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అంటే మీకు కావాల్సిన డోనార్ ఏరియా ఉన్నా కూడా మీకు కావాల్సిన రిసిపియంట్ ఏరియా, అంటే ఎక్కడైతే హెయిర్ పెట్టాలనుకుంటున్నామో ఈ ఏరియాలో ఎక్కువ హెయిర్ కావాలనుకున్నప్పుడు ఆపరేషన్ చేసే టైంలోనే తక్కువ హెయిర్ పెట్టేసి మీరు ఇచ్చిన అమౌంట్ కి ఆ రోజు మాట్లాడిన ఆఫర్ కి ఇంత చేస్తారని చెప్పి తక్కువ హెయిర్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో బిఫోర్ అండ్ బిఫోర్ కన్సల్టేషన్ మీతో మాట్లాడుతున్న డాక్టర్స్ ఏమైండాలి, ఆఫ్టర్ సర్జరీ మాట్లాడుతున్న డాక్టర్స్ ఏమైండాలి, అన్ని ప్రికాషన్స్ తీసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లకి చూడాలి. సార్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కి క్లినిక్ లోను ఇంకా హాస్పిటల్లోకి డిఫరెన్స్ ఏంటి? ఎక్కడైనా చేయించుకోవచ్చా? అదే అండి, క్లినిక్స్ లో ఏమో మేము కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి టెక్నీషియన్స్ ని ఉంచుకుంటాము. మా దగ్గర ఉన్న టెక్నీషియన్స్ తోటే మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నేను చేస్తాను. ఐఎమ్ ద మెయిన్ లీడర్. సో మన బిల్డింగ్ ని కట్టడానికి ఆర్కిటెక్ట్, ప్లానర్ లేకుండా ఓన్లీ మేస్త్రులతో అయిపోతారు, అవ్వదు కదండి. సో జస్ట్ లైక్ దట్ ఒక డాక్టర్ ఆ టీం ఉండాలంటే, కాకపోతే మెయిన్ పర్సన్ ఇస్ ద డాక్టర్. మీతో మాట్లాడుతున్నది ఎంబీబీఎస్, ఎండి అండ్ డెర్మటాలజీ క్వాలిఫికేషన్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్స్ ఉండి మీతో ముందుగానే గ్రాఫ్స్ అన్ని ప్లాన్ చేసి అలా చేస్తున్నది ఒక డెర్మటాలజిస్ట్ డాక్టర్ అండి. సో మిగిలిన టైంలో కూడా మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోక ముందు కూడా ఆ క్లినిక్ ని విజిట్ చేసినప్పుడు అదే క్లినిక్ లో ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్లు మీరు వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటారు. అలాగే డైరెక్ట్ గా కూడా వాళ్ళని చూడొచ్చు. మీరు డైరెక్ట్ ఒపీనియన్ తీసుకొని అలా చేసిన వాళ్ళే డాక్టర్స్ అండి. సో మిగిలిన చోట నేను కామెంట్ చేయలేను కానీ, బట్ అందరి చోట డాక్టర్స్ ఏమి ఉండరు. సో రిసెప్షనిస్ట్ వాళ్ళు, కొంతమంది మేనేజర్స్ ప్రైస్ గురించి మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళే డాక్టర్ లాగా కొన్నిసార్లు మొత్తం డిస్కస్ చేస్తారు. మీకు అట్ ద డే ఆఫ్ సర్జరీ ఒకరు వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. తర్వాత మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన టైంలో ఉన్న డాక్టర్ మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కనిపించకుండా ఉంటే వాళ్ళు టెక్నీషియన్స్ కింద లెక్క. సో వాళ్ళు చేసేసి ఇంకొక చోట ఇంకొక సర్జరీ చేయడానికి వెళ్ళిపోతారు. సో హెయిర్ ఈజ్ ఏ యాక్సెసరీ ఆర్గన్. సో హెయిర్ లేకపోయినా మనం బతకచ్చు.
సో దాంతో వచ్చే కాంప్లికేషన్స్ పెద్దగా ఉండవు. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో జాగ్రత్తగా చేయకపోతే ఆ హెయిర్ రాంగ్ గా పెడితే మీరు రోజు ఒక మీ విలువైన ఫేస్ ని, మీ ఫేస్ లుక్ ని బాగుండాలనేసి ఒక కరెక్ట్ డాక్టర్ దగ్గరికి మీట్ అయితే ఆ హెయిర్ తో మీరు కాన్ఫిడెంట్ గా చాలా సంవత్సరాలు ఉంటారు. అదే అది ఇంప్రాపర్ గా ప్లాన్ చేసి తక్కువ నెంబర్ ఆఫ్ డ్రాప్స్ పెడితే ఆ రిగ్రెట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. దానికోసం మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ప్రాపర్ డాక్టర్ ని వెతుక్కుంటూ వస్తారు. అది చాలా ఇబ్బంది అవుతుంది. సో బిఫోర్ కన్సల్టింగ్ ఏ పర్టికులర్ డాక్టర్ మీరు వాళ్ళ యూట్యూబ్ చూడొచ్చు, వాళ్ళ యొక్క డైరెక్ట్ పేషెంట్ రివ్యూస్ చూడొచ్చు, అట్లాగే పేషెంట్ తో మాట్లాడచ్చు. డైరెక్ట్ గా చేసుకున్న పేషెంట్ తో మాట్లాడడం వెరీ ఇంపార్టెంట్. సార్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? సైడ్ ఎఫెక్ట్స్ అంటే అండి అన్ని ఆపరేషన్స్ లో ఉన్న సైడ్ ఎఫెక్ట్ లాగే పెయిన్ అనేది ఒక కామన్ ప్రాబ్లం అండి. పెయిన్ అందరూ ఒకే రకంగా తట్టుకుంటారని చెప్పలేము. దానికోసం కూడా మా దగ్గర వైబ్రేటరీ డివైజెస్ ఉంటాయి, కూలింగ్ ఏజెంట్స్ ఉంటాయి, జెల్ ఉంటుంది. ఆ జెల్ రాసి ఇలా అనస్థిషియా ఇస్తాము. ఇక్కడ అనస్థిషియా ఇస్తామండి, వెనకల అనస్థిషియా ఇస్తాం. మనం చేసేది లేటెస్ట్ డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, FUE మెథడ్. సో దీంట్లో కాంప్లికేషన్స్ ఆర్ వెరీ మినిమల్ అండి. మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ లో పెయిన్, స్వెల్లింగ్ అండి. స్వెల్లింగ్ అంటే ఎవరికైనా మనం చిన్న ముళ్ళు తీయాలన్నా మత్తిస్తాము, అలాగే ఇన్ని వెంట్రుకలు తీసినప్పుడు మత్తిస్తాము. ఆ మత్తిచ్చినప్పుడు అనేది వాపు అనేది ఉంటుంది. ఒక 2-3 days లో వాపు తగ్గిపోతుంది. అది రెండోది వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కొంతమంది కంటిన్యూస్ గా ఒక 7 hours 4 hours ఎక్కుళ్ళు వస్తుంటాయి. ఇలా ఎక్కుళ్ళు వచ్చిన వాళ్ళల్లో కొంతమంది కంగారు పడుతుంటారు. బట్ అది కూడా మైనర్. ఒక ప్రాపర్ డాక్టర్ MBBS MD చేసి ఆర్ ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ చేసిన డాక్టర్స్ ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకి ఆపరేషన్ థియేటర్ లో స్టెరిలైజేషన్ ప్రాపర్ గా చేసి ఉన్న వాళ్ళలో కాంప్లికేషన్స్ ఆర్ నిల్ అండి. సో నేను సోఫార్ 600 to 700 కేసెస్ చేశాను. మాకు వచ్చిన కాంప్లికేషన్స్ లో ఫాలిక్యులైటిస్ కొంతమందిలో ఒక 4 to 5% ఆఫ్ ద పీపుల్ లో గుచ్చిన చోట కొంతమందికి 2-3 పింపుల్స్, పస్ట్యూల్స్ లాగా వస్తాయండి. అది 1 week లో తగ్గిపోతుంది. అండ్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఆర్ కామన్ అండి. అది 2-3 days లో తగ్గిపోతుంది. సార్ అసలు సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అండి. మన చేతుల పైన, ఎస్పెషల్లీ మోచేతుల మీద, వీపు దగ్గర అంతా కూడా చెక్కులుగా పొట్టుగా చర్మం ఊడుతూ ఉంటుంది. నార్మల్ పర్సన్ లో స్కిన్ రీమోడలింగ్ అనేది ఒక 28 days పడితే, సోరియాసిస్ ఉండే వాళ్ళలో వారంలోనే స్కిన్ రీమోడలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే స్కిన్ సైకిల్. సో ఎవ్రీ వారానికి పొట్టుగా వస్తూనే ఉంటుంది. అది అలా వస్తూ డైలీ కూడా పొట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ డ్రైనెస్ వచ్చి ఇంకా అది పొట్టుగా స్కిన్ వస్తుంటే మనం చేయాల్సిన ప్రైమరీ ప్రికాషన్స్ ఎప్పుడు చర్మాన్ని మెత్తగా ఉంచాలి. అలానే ఎప్పుడు తడుపుతూ ఉండడం కాదు, మాయిశ్చరైజర్స్ ఎప్పుడు రాసుకుంటూ మెత్తగా ఉంచాలి. బట్ సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో ఒక 30 to 40% ఆఫ్ ద పర్సన్స్ లో ఇది మెటబాలిక్ డిసీజ్ అండి. అంటే వాళ్ళకి కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్, లిపిడ్ ప్రొఫైల్ ప్రాబ్లమ్స్ అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, ఇట్లాంటిది ఈసీజీ కూడా కొంచెం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా చిన్నపిల్లల్లో ఉండే సోరియాసిస్ అది వేరే కండిషన్. సో దాని గురించి సపరేట్ గా డిస్కస్ చేస్తాం. ఓన్లీ థింగ్ మాయిశ్చరైజర్ రాసుకుంటూ మెత్తగా ఉంచుకోవాలి. సోరియాసిస్ పర్మనెంట్ క్యూర్ లేదని అందరికీ తెలుసండి. బట్ టెంపరీగా పూర్తిగా తగ్గించగలం. పర్మనెంట్ క్యూర్ ఉండడానికి కూడా మందులు కొన్ని ఉన్నాయి, లేటెస్ట్వి. ఇంజెక్షన్స్, స్కాఫో అని, సెసిపిలిమాబ్, అడలిమమాబ్ ఇలాంటి కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అవి కూడా కొంతమందికి ఇస్తుంటాం. ఇంత చక్కని ఇన్ఫర్మేషన్ మాకు, మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.